అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మార్చి 7వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి రాత్రి 9 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మేషరాశి వారికి జరిగేది ఇదే. ఇక మార్చి 7వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మేషరాశి వారికి జరిగేది ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తారు ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి వ్యక్తిత్వానికి విషయానికి వస్తే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే వీరు అగ్నితత్వమైనటువంటి రాశి కిందికి వస్తారు. అగ్నితత్వమైన రాశిగా పరిగణించబడుతుంది మేషరాశి. తద్వారా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది. వీరు చాలా మంచి వ్యక్తులు, కానీ కొన్నిసార్లు మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. దీనితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. ఎందుకంటే వీరు ఎవరైనా ఆపదలో ఉన్న అవస్థలో సమస్యలో ఉన్నా సరే ఆ సమస్య నుండి వీరు వీలైనంత మట్టుకు వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారిని సమస్యల నుండి రక్షించడమే కాకుండా ఇతరులకి ఎప్పుడు కూడా వీరి చేతుల వల్ల కానీ వీరి మాటల వల్ల కానీ పొరపాటున కూడా హాని జరిపించరు. అలాంటి వ్యక్తులు ఈ రాశివారు. అలానే ఈ రాశివారు ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఇతరులు చెప్పేదానిపైన ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే ఇతరులను ఏదైనా విషయం చెప్తుంటే కనుక ఆ విషయం పట్ల మీరు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇతరులు చెప్పేదానిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అది నిజమైన అబద్ధమైన సరే దానిని నమ్మే ఉంటారు మేషరాశి వారు. అంతేకాదు ఈ రాశి వారికి ఎక్కువగా ఇతరుల పట్లే వీరు ఇతరులు చెప్పేదానిపైన ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారంటే పరోక్షమైనటువంటి మాటలను నమ్మి వీరు చాలా నష్టపోతూ ఉంటారు. సమాజంలో చెడు పేరును తెచ్చుకుంటూ ఉంటారు. పరోక్షంగా ఎవరు ఏది చెప్పినా సరే అది వింటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. కనుక పరోక్షంగా మీరు ఎవరికైనా ఏదైనా చెప్తే కనుక వెంటనే వీరు నమ్ముతూ ఉంటారు. వీరి పరోక్షమైనటువంటి మాటలను నమ్మి వీరికి మేలు చేసే వారికి దూరం అవుతూ ఉంటారు. అంటే కొన్నిసార్లు వీరికి ఎవరైతే పరోక్షంగా మాటలు చెబుతూ ఉంటారో వారు వీరి శత్రువులు కావచ్చు, కానీ వారు అస్సలు బయటపడరు అని చెప్పుకోవచ్చు. తద్వారా వీరి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు బయటపడకుండా సున్నితంగా వీరిని డౌన్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. వీరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. అంతేకాదు వీరి యొక్క సున్నితత్వమైనటువంటి లక్షణాలను చూసి పొరపాటున కూడా ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో సున్నితమైనటువంటి లక్షణాలు, అలానే వీరికి ఇతరులకి ఎక్కువగా అనుకూలంగా ఎవరైతే మాట్లాడుతుంటారో వారికి వైపు వెళ్ళిపోతుంటారు. ఇది మంచి కాదు, ఇది చెడు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని మంచి చెప్పేటువంటి వ్యక్తులను దూరం పెట్టి వీరు ఏదైతే పొరపాటు చేస్తూ ఉన్నారో తప్పటడుగులు వేసి తెలియక వేస్తున్నారో దాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో అలాంటి వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇది అస్సలు మంచి లక్షణం కాదు అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు తప్పకుండా గమనించుకోవాలి. ఎవరు పరాయి వాళ్ళు, ఎవరి సొంత వారు, ఎవరికి తమకు మంచి చేస్తున్నారు, ఎవరికి తమకు చెడు చేస్తూ ఉంటారు అనేటువంటి దానిపైన తప్పకుండా దృష్టి పెట్టవలసి ఉంటుంది. అప్పుడు వీరు ఖచ్చితంగా బాగుపడతారు అని చెప్పుకోవచ్చు. వీరికి మంచి చేసేవారిని చెడు చేసేవారిని పొరపాటున కూడా మర్చిపోవద్దు. వీరికి మంచి చేసేవారిని మర్చిపోవద్దు, చెడు చేసేవారిని కూడా మర్చిపోవద్దు. ఇక మేషరాశి వారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి మేషరాశి వారికి మార్చి 7వ తారీఖు శుక్రవారం రోజున ఏ ఫోన్ కాల్ 9 తర్వాత వస్తుంది, దానివల్ల వీరికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మేషరాశి వారు ఆన్లైన్ గేమ్స్ వంటి వాటిపైన అస్సలు మొగ్గు చూపకూడదు. వీరు ఎవరిని ఏమన్నా సరే లక్ష్య పెట్టరు. వీరి పనిని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. విజయాలన్నీ చేసేంతవరకు కూడా వీరు నిద్రపోరు. విజయవంతంగా పని పూర్తి చేసి ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే పూర్తయ్యేంత వరకు కూడా అంతే శ్రమిస్తూ ఉంటారు. కష్టజీవులని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడుతూ ఉంటారు మేషరాశి వారు. అలానే ఈ రాశి వారికి కుటుంబం గురించి, కుటుంబం యొక్క బరువు బాధ్యతల గురించి కూడా
చిన్న వయసు నుండే అవగాహన ఉంటుంది. తద్వారా వీరి కుటుంబంలో బాగుండాలన్నా, కుటుంబంలో మంచిగా సాధించాలన్నా కూడా, కుటుంబ పరంగా ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ఆరోగ్యంగా ఉండాలి అన్నా వీరు అంటే దానిపైన ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు మేషరాశి వారు. అయితే వీరికి ఈ సమయంలో తప్పకుండా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఒక ఫోన్ కాల్ అనేది వీరిని సంతోషపరుస్తుంది. అంటే మేషరాశి వారు జన్మించినటువంటి స్త్రీలు గృహిణీలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఈ సమయంలో అంటే వీరికి ఫోన్ చేసి వీరికి బాగుందని చెప్పవచ్చు. అదేవిధంగా మేషరాశి వారికి ఈ సమయంలో వ్యక్తులు ఫోన్ చేసి ఈ సమయం బాగుంది అని చెప్పవచ్చు. అలానే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో రాత్రి 9 తర్వాత ఫోన్ వచ్చి ఏదైనా సంతోషకరమైన వార్తను వినే అవకాశం కనిపిస్తూ ఉంది. వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈ ఫోన్ కాల్ అనేది వీటిని సంతోషపరుస్తుంది. అంటే ఏదైతే కాదని అనుకుంటున్నారో, జరగదని అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. అంతేకాదు మీరు కాదు, లేదు, జరగదు అనుకున్నటువంటి వాటిల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. చాలా విజయవంతమైనటువంటి జీవితంతో పాటు వీరు అనుకున్నది సాధించేంత వరకు కూడా శ్రమ పడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. కష్టం ఎంత వచ్చినా సరే ఓర్చుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎన్ని పనులైనా సరే సింగిల్గా చేస్తారు. ఎవరిపైన ఆధారపడకుండా చేస్తారు. వీరి పనిని వీరు సొంతంగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పొరపాటున కూడా ఇంకొకరిపైన ఆధారపడరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరు మనకు సహాయం చేస్తారు అని పొరపాటున కూడా ఎదురు చూడరు. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు కూడా వీరికి చేతనైనంత వరకు కష్టపడి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి లక్షణాలను అనేటివి ఉంటాయి. చాలా మంచి వ్యక్తులు. కానీ ఎవరైనా ఏదైనా ఆపద ఉంటే మాత్రం వారిని ఆపద నుండి రక్షించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే మార్చి 7వ తారీఖు శుక్రవారం రోజున రాత్రి 9 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అందులో ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. ఆ వార్త విని మీరు చాలా సంతోషిస్తారు. అలాగే మీ యొక్క మేషరాశి వారికి అత్త కోడళ్ళ మధ్య ఉండేటువంటి సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు కావచ్చు, లేదా ఇక అక్క చెల్లెల మధ్య ఉండే సమస్యలు అన్నదమ్ముల మధ్య ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి వారికి. ఇక మేషరాశి వారికి గోచారం అయితే అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది. తెలుసుకున్నారు కదా. వీరి యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా కూడా ఉంటుంది. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతుంటారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. అలాగే మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలో నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారంలో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది.